నమస్తే. తెలంగాణలో భూమి కనిపిస్తే చాలు అనుకన్నా కథమే కాదు, ఎట్లా లేపాలన్న ప్లాన్లే ఉంటాయి. పైసలున్నోళ్ళకు, బాగా బలిసినోళ్ళకు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి. ఎవరికి అధికారం వచ్చింది, పదవి వచ్చింది దేనికోసం అంటే ఆ గ్రామంలో, ఆ మండలంలో, ఆ నియోజకవర్గంలో, ఆ తాలూకాలో ఎక్కడెక్కడ భూమి ఉంది, దాన్ని ఎట్లా లేపాలి. వాడు పొద్దుగాల నుంచి రాత్రి దాకా అదే పనులు ఉంటాడు. ఇప్పుడు నేను ప్రస్తుతము ఓపీడీఆర్ మీటింగ్ జరుగుతుంటే తెలంగాణ రాష్ట్ర మహాసభలు అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వస్తే అబ్దులాపూర్ మెట్ మండలంలో పోచంపల్లికి వెళ్ళే దారిలో ఒక ఫంక్షన్ హాల్లో వాళ్ళు ఈ మహాసభలు పెట్టుకున్నారు. అక్కడికి పక్కనే ఉన్న ఒక గ్రామం ఉన్నది మజీద్పూర్ అని, ఇది కూడా అబ్దులాపూర్ మెట్ మండలే. ఆ గ్రామానికి చెందిన ప్రజలు వచ్చారు అక్కడికి. మీరు ఒక ప్లేస్ ఉంది, అక్కడికి రావాలంటే ఏందా ప్లేస్ అంటే 25 ఎకరాల సీలింగ్ భూమి. దాదాపు ఇక్కడ ఎకరం ఎంత లేదన్నా ఒక 5 కోట్లు ఉంటుంది. హైవే, నేషనల్ హైవేనే కదా, 5 కోట్లు ఉంటుంది. ఈ 5 కోట్ల ధర పలికే 25 ఎకరాల భూమి మొత్తం ఎంత అయింది? 25 ఎంత? 125 అవుతుంది. దగ్గర దగ్గర 150 కోట్ల ప్రాపర్టీ మా ఊరిది కాకుండా పోతున్నది అని అంటే, ఇంతకీ ల్యాండ్ నేచర్ ఏంది, ల్యాండ్ ఎవరిది అని అంటే, ఇగో నా వెనకాల కనబడుతుంది ఈ గుట్ట. ఇగో ఈ గుట్ట దగ్గర తీసుకొచ్చారు. ఈ గుట్టనట ఒకప్పుడు పట్టా ల్యాండ్ అట. అసలు ఈ గుట్ట మరి ఎట్లా పేర్చిండో, ఆయన పట్టా ఎట్లయిందో తెలియదు, కానీ దానికి కూడా పెద్ద లెక్కే ఉండి ఉంటుంది. ఆయన ఎవరైతే ఆంధ్రప్రదేశ్కు చెందిన, ఏపీకి చెందిన సుబ్బరాజు అనే ఒక ఆయన దీన్ని క్లెయిమ్ చేస్తున్నాడు. క్లెయిమ్ చేసిండు ఒకనాడు. దాని తర్వాత 1970sలో సీలింగ్ యాక్ట్ వచ్చింది కదా, ఎక్సెస్గా ఎవరి దగ్గర అయితే భూమి ఉంటుందో దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేయాలి. 54 ఎకరాలో ఏమో ఒక వ్యక్తి పేరు మీద ఉండాలి, అంతకు ఏమున్నా కూడా గవర్నమెంట్కి ఇచ్చేయాలి. అయితే ఈ సుబ్బరాజు అనే వ్యక్తి నా దగ్గర 25 ఎకరాల భూమి ఎక్సెస్గా ఉన్నది, ఎక్స్ట్రాగా ఉన్నదని ప్రభుత్వానికి ఇచ్చేసిండు. ఇచ్చేసినప్పుడు ఏం కావాలా, అది ఆ గ్రామానికి, ఆ ప్రభుత్వానికి చెందిన భూమి అయి ఉండాలి. కానీ గ్రామంలోనే ఉన్న కొంతమంది కలిసేట సన్నగా దీనికి ఎసరు పెట్టిరు. ఎసరు పెట్టి ఆ ఎవడైతే సుబ్బరాజు ఆడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడో ఆయనని గెలికి నీ భూమి ఉంది కదనా 25 ఎకరాలు నేనే కొంటా అని దీన్ని ఒక 50 లక్షలకు, ₹1,00,00,000 ఎంతో కొంత వేసుకొని మొత్తం గుట్టనంతా లేపేసి మంచి పెద్ద వెంచర్ చేద్దామని రెడీ అయ్యారు. ఇప్పుడు దీని మీద ఇదే ఓపీడీఆర్ వాళ్ళు, ఇక్కడ ఈ ఓపీడీఆర్ సంఘం చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఈ ఓపీడీఆర్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి పోయి ఎట్లా ఇది సీలింగ్ భూమి, గవర్నమెంట్కి చెందిన భూమి ఎట్లా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తుంది అని వీళ్ళు పోరాటం చేస్తున్నారు. దీన్ని ఇంతవరకు 22A నిషేధిత జాబితాలో పెట్టాలి. మరి ఎందుకు పెడతలేరు ఇంకా అంటే చూస్తున్నారు అనమాట. ఆహా, వీళ్ళు పోరాటం చేస్తారా చేయరా, సందు చూసుకొని మళ్ళీ వేరే వాని పేరు మీదకి ఎక్కిద్దామని ప్రయత్నం. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ మీ పదవులు పోతాయి అనవసరంగా. ఇప్పుడు మేము ఎంటర్ అయినాం, ఇప్పుడు ఇది ఏందన్నది మీరు తేల్చాలా. ఏం దారుణం ఇది. అక్కడ బోర్డు రాసి ఉండండి, కేఎస్కే రాజు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కేఎస్ రాజు అట, సుబ్బరాజు ఆయన పేరు. ఆడ రాసుకున్నాడు, ఎప్పుడో ఇచ్చేసిన వాడు అవతల పడ్డాడు. ఇది నా భూమి కాదు, గవర్నమెంట్ భూమి అని మళ్ళీ ఆడ పేరు రాసిండు. మరి ఆ ముసలాయనే రాసిండో, 70 ఏళ్ళ ఆయన ఇంటి దాకా ఎందుకు వస్తాడు, ఆ గుట్ట ఎందుకు ఎక్కుతాడు, కానీ ఆయన రాసిండో లేకపోతే ఆయన భూమిని కొట్టేద్దామన్న వేరే వాళ్ళు రాసినారు. మొత్తానికి ఇది మజీద్పూర్కి చెందిన ఆ గ్రామ భూమి, ఇది ఆ గ్రామ ప్రజలకు చెందాల్సిన భూమి ఇది. సో ఇక్కడ ఓపీడీఆర్ తరఫున పోరాటం చేస్తున్న వీళ్ళు మాట్లాడుతున్నారు. సో నా ముందు గుత్తి నరసింహ ఉన్నారు. సో తను కూడా దీని మీద చాలా మంచి అవగాహన కలిగి ఉన్నాడు. అసలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం శాంపిల్ వీడియో మాత్రమే, మళ్ళీ వస్తాం మేము ఇక్కడికి. ఏందన్నా ఇది, దీని ల్యాండ్ పాస్ట్ ఏందంతా? ఆంధ్రోళ్ళది ఫస్ట్ బొడ్డోళ్ళని మా ఊరు పటేన్లు, వాళ్ళది 850 ఎకరాలు అయితే 1000 ఎకరాలు వాళ్ళు ఆంధ్రోళ్ళకు అమ్మారు 69, 70ల. అమ్మినాక అందులో ఒక భాగస్తుడు 116 ఎకరాలు, ఒక అన్న, తమ్ముడు, బావ ముగ్గురు కలిసి 116 ఎకరాలు కొనుక్కుంటారు. సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు అన్న సీలింగ్ బరాబర్ చూయించుకుంటూ సీలింగ్ ఏమి ఇవ్వలేదు. కనుమూరి కృష్ణంరాజు సీలింగ్ ఏమి ఇవ్వలేదు. గొట్టముక్కుల పుల్లంరాజు అంటే వాళ్ళ బావ, ఆయన సీలింగ్కి ఇవ్వలేదు. కనుమూరి సుబ్బరాజు అంటే ఆయన సీలింగ్కు 25 ఎకరాలు కాకినాడ కోర్టులో అప్పుడు అండర్ చేసిండు. కాకపోతే ఇక్కడ రైతులకు కానీ గరీబులకు కానీ ఇండ్లకు స్థలాలు పంచలేదు. దాన్ని ఆసరా చేసుకొని ఇక్కడ లోకల్గా ఉన్నోళ్ళు దీన్ని మళ్ళా పట్టా ల్యాండ్ అని కాగితాలు సృష్టించుకొని పాస్బుక్లు తయారు చేసుకుంటుంటే ఒకనాడు మేము అనుకోకుండా ఎంఆర్ఓ దత్తు సార్ అని మాకు అబ్దులాపూర్ మెట్ మండలంలో ఉండే, ఇట్లా ఇది రిజిస్ట్రేషన్ ఉందని చూపించిండు. చూపిస్తే మేము ఇది సీలింగ్ ల్యాండ్ సార్, ఇది చేయొద్దని ఆపినాం. ఆపి లొల్లి పెట్టి మేము ఎంఆర్ఓకు దరఖాస్తు పెట్టినాం, కలెక్టర్ ఆఫీసులో ఒకటి ఇచ్చినాం, ఆర్డీఓ ఆఫీసులో ఒకటి ఇచ్చినాం. ఇచ్చి ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసినాం. అయినా దీన్ని అమ్మేటందుకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా బోర్డులు రాసి వేరే పేర్లు పెట్టి బోర్డు రాసి అమ్మాలని చూస్తుండ్రు. దీన్ని మీ మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం. దీన్ని
న్యాయం చేసి పేదలకు పంచాలని మేము కూడా ఎట్లాగో తీస్తాం టోటల్ గా వాళ్ళు 69 ఎన్ని ఎకరాలు కొనుక్కుండ్రు, సీలింగ్ యాక్ట్ ఏ సర్వే నెంబర్ లో ఎంత ఇచ్చిండ్రు అవి మీకు టోటల్ గా ఇస్తాం సార్. ఆల్రెడీ మేము ఎంఆర్ఓ బోర్డు పెట్టినట్టుగా బోర్డు ఎంఆర్ఓ సార్ బోర్డు పెట్టి పాతిచ్చారు, దాన్ని మళ్ళీ రాత్రి ఎప్పుడో లేపేసేసారు. ఆ బోర్డు పెట్టేసారు. ఎంఆర్ఓనే వాళ్ళ మనుషులను పెట్టి సిబ్బందిని పెట్టి తోలిచ్చి బోర్డు పెట్టిర్రు. ఆ బోర్డుని కూడా మళ్ళీ పీకేసారు. ఎప్పటి వాళ్ళు వచ్చి వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు. మీ ఇంటి దొంగలే ఉండుంటారు అంతా ఇక్కడ లోకల్ వాళ్ళే. దీని రాజకీయ సరే పెద్ద పెద్దల చేతులు ఉంటాయి ఈ లోకలతోటి, ప్లస్ రాజకీయ నాయకుల చేతులతోటి దీని చేర్పులు మార్పులు చేసి గోల్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరో ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి అని ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. రంగారెడ్డి గారు మీ పేరైతే మరి వస్తలేదు, కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఇప్పుడు ఇది గ్రామానికి చెందాల్సిన భూమి. ఆ సుబ్బరాజు ఎవరో ఎమ్మెల్యే సార్ దృష్టి కూడా తీసుకుపోయినాం. వాళ్ళకు కూడా లెటర్ కూడా మా పార్టీ తరఫున లెటర్ కూడా ఇచ్చినాం. సరే అది కోర్టులో ఉందంట కదా, కోర్టులు ఉంటే మేము ఏం చేయలేము, కోర్టుకి వెళ్ళి ఒకవేళ నిజంగానే సీలింగ్ భూమి అని వస్తే నేను ఎంబడే యాక్షన్ తీసుకుంటున్నాడు. అది ఆల్రెడీ మేము కోర్టుకి వెళ్ళి ఎంఆర్ఓకు కలెక్టర్కు నోటీస్. కోర్టు దాకా ఎందుకు పోవాలి? రికార్డ్స్ ఉన్నాక గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆర్డీఓ మొత్తం నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళ దృష్టి కూడా ఎన్నో మాట తీసుకుపోయినాం సార్. మేము ఒక్కలం కాదు, ఒక 50 మంది దాకా డీసీఎం కట్టుకొని కలెక్టర్ ఆఫీస్ కూడా తీసుకుపోయినాం. అది అందులో పెట్టిస్తున్నాం, హోల్లో పెట్టిస్తున్నాం, అది పెట్టిస్తున్నాం అంటే. రంగారెడ్డికి భూమి అంటే అనువాను తెలుసు ఆయనకి, ఈ భూమి తెలియకపోవడం ఏంది? తెలిసే ఉంటుంది సార్. ఆ రంగారెడ్డి మా ఎమ్మెల్యే గారు కూడా సరే ఇక్కడ స్థానికుడే, ఆయనకు టోటల్గా తెలిసి ఉంటుంది. సరే మీకు న్యాయం చేస్తా అంటున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం కాలేదు సార్. అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఆయన దృష్టి కూడా ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది ఆక్యుపై చేయాలనా? ఇప్పుడు 2000 సంవత్సరం 2020 నుంచి దీని మీద కన్నుబడి దీన్ని చేర్పులు మార్పులు చేయాలని చూస్తున్నారు సార్. మీ ఊర్లో ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు చాలా మంది. అవసరమైతే ఈ గుట్ట తీయడమే తప్పు. సరే తీసినా కూడా ఇళ్ళనే కట్టియాలి. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. పేదలు ఇప్పుడు ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ లో వ్యవసాయానికి ల్యాండ్ ఇయ్యరు, ఎకరాలు ఇయ్యరు. మాకు ఇండ్ల స్థలాలు లేనోళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇక్కడ ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయినా, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయినా. సార్ ఇక్కడ మీ పేరు పెడతాం, రంగారెడ్డి నగరాన్ని పేరు కూడా పెడతాం సార్, మీరు ఎంబడే చొరవ తీసుకొని అధికారులకు ఆర్డర్ ఇస్తారని కూడా చెప్పినాం. సరే అన్నాడు. ఇంతవరకు కూడా ఏం కదలలేదు సార్ ఫైల్. సో ఇది గ్రామానికి చెందిన ల్యాండ్. ఎవడన్నా ఉంటే మాన్కోరి ఎంఆర్ఓ అనవసరంగా నువ్వు జైలుకి పోతావు. ఒకవేళ ఇది కనుక పట్టా చేసి ఇంకేదన్నా చేస్తే ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ రికార్డ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మరి నువ్వు బాతిన బోర్డే ఎవడో తీసినా వారి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. అది రాసినోడు ఎవడు అసలు ఇక్కడ సీసీ కెమెరా పెట్టాలి, ఎవడన్నా నీ భూమి మీదకి వస్తే లోపలే పడేయాలి. ఇది గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఏం పెద్ద మంచి ఊరేనా? అప్పుడు ఎట్లుండే భూమి ఇది? ఈ అద్దె గుట్టలో సాపాసా గుట్టలు ఉండే. ఆ గుట్టలు వచ్చేసి వేరే వాళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కుంటా వద్దని కూడా చెప్పిన అంతా సిల్లింగ్ ల్యాండ్ మా ఊరు వెంకటేశ్వర కొనుక్కున్నాడు. ఆ కొనేటప్పుడు నాకు కూడా అన్నాడు, భూమి ఇస్తా, నాకు భూమి వద్దు, ఏం వద్దు, ఆయన గరీబులకు ఇల్లు కావాలని కొట్లాడుతాం. మేము పైసలు ఇచ్చిందా మరి వెంకటేశ్వర వాళ్ళకి సుబ్బరాజుకు ఇచ్చిండు సార్. తెలియదు మాకు, అది ఇచ్చింది ఏది మాకు తెలియదు. కబ్జాలకు వస్తుంది కానీ మేము వద్దంటున్నాం. కబ్జాలకు వస్తుంటే కూడా వాళ్ళు ఏ గరీబులు కొంతమంది పైసలు పెట్టి అంటారు. పైసలు పెట్టేది మాకు తెలియదు. ఆయన మేము ఇళ్ళ కోసం కొట్లాడుతాం, అందరికి కావాలి, మేము కొట్లాడుతున్నాము. ఊరు చెందాలి భూమి. గవర్నమెంట్ కాలేజీ కట్టించి పర్వాలేదు, ఓ దవాఖాన కట్టించి పర్వాలేదు. మాకు ఊరు గవర్నమెంట్ భూమి ఊరికే ఉండాలి, వేరే వాళ్ళు కొనే హక్కు లేదు. ఏ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ నాయకులు ఎవరు చేతులు వస్తూ మాకు తెలుస్తలేదు. అది ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోయినాము, ఎంఆర్ఓ పోయినాము, కలెక్టర్ దగ్గర పోయినాము. కలెక్టర్ కూడా అన్నాడు, ప్రజావానికి పోయినాము. కలెక్టర్ కూడా ఏం చెప్పింది, దీన్ని మాలే పెడతా, ఎక్కడ పోయి మీ భూమికి వస్తాను కూడా చెప్పి కలెక్టరు. ఆయన కూడా మళ్ళీ ఏం జవాబు చెప్పలేదు. ఎంఆర్ కూడా ఏం దత్త నారాయణ రెడ్డి అప్పుడు ఆయన అది ఇంతకుముందు దత్తా చెప్పింది సార్. అప్పుడు అమయ్ కుమార్ పోయినప్పుడు నారాయణ రెడ్డి కాకుండా ఇంకా కింద కలెక్టర్ అదే ఈయన దత్త కూడా చెప్పిండు, మాకు ఎంఆర్ దత్త. ఆ దత్త ఏమన్నా మీ భూమికి ఉంటే ఎక్కడ ఆయన చెప్పిండు అంటే సరే అని వచ్చాం. ఇప్పటిదాకా కదిలిక కూడా లేదు. అది ఏమైతే ఏం చేద్దు మాకు అర్థమవుతుంది సార్. ఆ వస్తువులు చూస్తూ పోతురు. గవర్నమెంట్ బోర్డు వేసి పీకేసారు. ఇట్లా ఏ రాత్రి వస్తూ ఏ పడసు బోర్డు మీద పేరు రాసుకొని పోతురు. ఇక సర్వే నెంబర్లు ఎంత? ఈ సర్వే 99 నుంచి 101, 102 సర్వే నెంబర్. ఇవి 99, 100, 101, 102 సర్వే నెంబర్లు. ఇల్లు 25 ఎకరాలు ల్యాండ్ ఉన్నది. 25 ఎకరాలు చేసుకుంటున్నారు. సో దయచేసి ప్రజలు ఎవరన్నా ఈ దొంగలు ఎవరన్నా ఈ 4 సర్వే నెంబర్లు అమ్ముదామని చూస్తే కొనకండి. దయచేసి లోకల్ ఎవరున్నా ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే పాస్ చేయండి, కొనకండి. 1కి 2 సార్లు చూడండి. అది పాత ఏ భూమి ఏంది అన్నది ఒక అడ్వకేట్కి చూపించిన తర్వాత మీరు ఇక్కడ ప్లాట్లు కొనాలి. పెద్ద దొంగతనం ఉన్నది ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్. ఇక కొన్ని ఉన్నాయి, అయితే ఆల్రెడీ లేఅవుట్ అయిపోయిన దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద చేసి చాలా వెంచర్లు ఉన్నాయి. నాకు ఒక 2-3 వెంచర్లు ఇక్కడ ఉన్నాయి, రావాల్సి ఉండే, డిలే అవుతున్నది, రాలేకపోతున్నాయి. కానీ వస్తాం ఖచ్చితంగా. 100 మందిని రోడ్ల మీద పడేసారు దుర్మార్గులు. లీడర్లే, ఈ లీడర్లే, ఇంకా చెప్పాలంటే లీడర్లకు సంబంధించిన చుట్టాలే.
సో అందుకే దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఈ పేరున్న ఈ సుబ్బరాజ్ అనే పేరున్నది కొనకండి. ఇది గవర్నమెంట్ భూమి ఇది. ఇగో సర్వే నెంబర్లు ఇగో 25 ఎకరాలు 40 గుంటలు, 4 ఎకరాల 96 గుంటలేమో 92 సర్వే నెంబర్, 91, 90, 100, 101, 102, 93 ఇదేనా మొత్తం? సో 25 ఎకరాల 40 గుంటల భూమి ఉన్నది. 4 గుంటలు, సారీ 4 గుంటలు, 40 గుంటలు అంటే ఎకరమే కదా మళ్ళీ. సో 25 ఎకరాలు 4 గుంటల భూమి ఉన్నది. సో ఇమీడియట్గా ఎంఆర్ఓ ఇప్పుడు గ్రామ ప్రజలు వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకొని కోర్టు దాకా పోవాల్సిన అవసరం ఏముందండి? మీరు అధికారులు వీళ్ళు జీతం ఇస్తే కదా మీరు అధికారులుగా పదవిలో చైర్లో కూర్చున్నది, మీరు కదా ఈ భూములు కాపాడాల్సింది. సో తక్షణ ఈ భూమి జోలికి ఎవరు రావద్దు, వచ్చినా కూడా మీరు విరమించుకోండి. ఒకవేళ పొరపాటున అవతలోడికి డబ్బులు ఎవరైనా కడితే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోరు, ఇంకేదన్నా రకంగా చేయరు. అనవసరంగా మీరు మంత్రుల దగ్గరికి పోయి ఆయన దగ్గరికి పోయి ఈయన దగ్గరికి పోయి నీ కులం నా కులం ఒకటే, నాకు ఇది పని చేసి పెట్టు, అనవసరంగా దండగా వీళ్ళు వదిలిపెట్టరు. వీళ్ళు ఓపీడీఆర్ వాళ్ళు వీళ్ళు వదిలిపెట్టరు అనవసరంగా ఆగం కాకుర్రి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. స్లాట్ బుక్ చేసిరా? ఒరే అమ్మ, స్లాటే బుక్ అయిందా? ఎం లావణ్య, మేడిపల్లి వెంకటేష్, ఎవరిదైనా లష్కర్గూడ, అబ్దులాపూర్ మెట్టు. ఓకే, ఓహోహోహో, వేరే ఊరు అడ్రస్ పెట్టిండా? ధన్రాజ్ సనా బామార్ది, ఓరుగంటి స్వాతి, వీళ్ళెవరో మరి. లష్కర్గూడ, మేడిపల్లి వెంకటేష్ ఆయనే, బూచిరెడ్డి విజేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఈయన మీర్ఖాన్పేట్, కొండాపూర్, రంగారెడ్డి అట. అంటే స్లాట్ బుక్ చేసుకురు వీళ్ళు. ఆపారు. సో ఇది ఆపాలి తక్షణమే. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ పెద్ద ఎత్తున 100 ఎకరాల భూములు ఈ ప్రాంతంలో అన్యాక్రాంతం అయిపోయినాయి. పేదలకు కనీసం గూడు లేదు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, హాస్పిటల్ లేవు. మొత్తం ప్రైవేట్ కాలేజీల మాఫియా, ఫార్మా కంపెనీల మాఫియా. ఇక్కడ పక్కన వాడు రామోజీ ఫిలిం సిటీ వాడొకడు. మామూలు అరాచకం కాదు ఇక్కడ ఈ ప్రాంతంలో. సో ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.